స్తోత్రం. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 44-45 వచనాలు ధ్యానంలోకి వెళ్దాం. అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. Shall be shona sinseve glorita mari kandara sikara kundara vasikara sinsavesta vidan kataru karasi gloria hallelujah raba kindara vasikara kundara vasikara sinsavesta vidan kataru karis Lord Jesus sabakira baba shandala rikara kundara vasi Lord Jesus virindarasi nadakadikeru vashandala nean very angal katta hallelujah stotram praise Lord gloria hallelujah stotram. దయగల తండ్రి, నమ్మదగిన వాడని పరిశుద్ధ పాదాలకు వందన కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు ఘనత మహిమ ప్రభావం తీసుకొస్తున్నాను. ముఖ్యంగా తండ్రి సమయాన్ని ఆశీర్వదించు, దీవించి లేచిన శత్రును సిగ్గుపరచవమానపరచు. నీ మహిమలో ప్రభా ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆత్మను దృష్టించి ప్రతి హృదయాన్ని కదిరించి అంతిమ కాలంలో మాతో మాట్లాడుతున్నావు. నీకు స్తోత్రం. ఇక ముందు కూడా నీ మహిమను కనిపరిచి గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరిని కూడా దృష్టించి దర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నారు చూద్దాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఊహించినట్టుగా ఆయన రాడు, నువ్వు అనుకోని గడియలో ఆయన రాబోతున్నాడని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు అంటున్నాడు. ఏ సమయానికి ఆ ఆహారాన్ని పెట్టాలంట. అటువంటి బుద్ధిమంతుడైన దాసుడు కొరకు దేవుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో తగిన రీతిగా తగిన విధములో వారికి ఆహారం పెట్టాలి. రాకడ సమయంలోనేమో రక్షణ వాక్యం చెప్పుకుంటూ రక్షణ సమయంలో రాకడ వాక్యాలు చెప్పుకుంటూ కూర్చునే సమయం ఇది కాదు. ఇప్పుడు ఎండింగ్ అంతం అవుతున్నాం. రేపు అన్నది ఇక మనకి లేదు. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం. భయంకరమైన కాలాలని మనకు తెలుసు. దేవుని స్తోత్రం. అక్రమైనటువంటి మూర్ఖ ప్రజల మధ్య మనం నివాసం చేస్తున్నాం. ఎవరిని నమ్మే కాలము కాదిదన్న సంగతి మనకు తెలుసు. అలాంటి ఈ కాలములో మనము జీవిస్తూ దేవుని స్తోత్రం ఆ కాలానికి సంబంధించినటువంటి ఆహారాన్ని వారికి పంచిపెట్టినట్లయితే, ఆ కాలానికి సంబంధించిన వాక్యం హెచ్చరిక చేసినట్లయితే ఆ దాసుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం మనతో చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడా కూడా సమాధానం లేదు. నిన్న మొన్నటి వరకు ఈజిప్ట్ లో యుద్ధము నడిచింది. అంటే అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళకి తర్వాత ప్రో గవర్నమెంట్ వాళ్ళకి అగైనెస్ట్ వాళ్ళకి వీళ్ళిద్దరికి యుద్ధం నడిచి ఆఖరికి ఇండియాలో ఉన్న జనాలందరినీ ఫ్లైట్లు వేసి ఆ ఫ్లైట్లతో ఇండియా జనాన్ని అంతటి మోసుకొచ్చారు. ఇవాళ చూస్తే మరి దేవునికి స్తోత్రం ప్రియులారా, మరి బహ్రెయిన్ లో అదే పరిస్థితి. అక్కడ కూడా మనుషులను చంపుకుంటున్నారు. ఎందుకంటే బహ్రెయిన్ లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి నడుస్తుంది. అయితే అక్కడ పనిచేస్తున్న మనోళ్ళందరికీ సమాధానము లేదు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళను కూడా ఇక్కడ పంపించేస్తారు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, పరిస్థితులు లేవు, భయంకరమైన హీన స్థితి. దీని మూల కారణం ఇదే కాలం మధ్య దేవుని యొక్క రాకడ కూడా రావచ్చునని వాక్యం చెప్తూ ఉంది. అయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇరాన్ లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు నడుస్తా ఉంది. ఆ గవర్నమెంట్ లో గొప్ప అలజడి. దేవునికి స్తోత్రం. ఈ రోజున సహోదరుడా, ఇవన్నీ కూడా అసమాధానానికి కారణం. ఈ కాలంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు భూలోకంలో జరుగుతూ ఉన్నాయి. కనుక మనందరం కూడా జాగ్రత్త పడి రాకడ కొరకు ఎదురు చూడాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి 50వ వచనం.
ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తాడంట. ఏ దాసుడైతే, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఏమన్నాడు? ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలోను. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఈ సమయము దేవుని కొరకు కనిపెట్టే సమయం. మొన్న ఒక పాస్టర్ నాకు ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి, ఏదో ఊరి నుంచే చేస్తున్నాడు. అయితే ఏంటంటే ఎవరో ఇచ్చారంట ఫోన్ నంబరు. ఏమండి, మా భార్య విషయంలో మీరు కొంచెం కనిపెట్టండి అంటున్నాడు. అతను పాస్టర్. దేవుని స్తోత్రం. కనిపెట్టండి అంటే ఏం కనిపెట్టాలి బాబు, ఏంటి అసలు సంగతి ఏంటంటే కనిపెట్టండి అన్నాడు. సరేనే, నేను ప్రే చేశాను, దేవుడేం మాట్లాడలేదు, కాముకున్నాను. మళ్ళీ రెండో రోజు నీకు కనిపెట్టారా అండి అన్నాడు. దేవుని గురించి కనిపెట్టినాయా అన్నాను. దేవునికి స్తోత్రం. ఆడ చెల్లికి ఎవరికో దెయ్యం పట్టిందంట, వాళ్ళ భార్యకు కూడా దెయ్యం పడుతుందంట. నేనన్నా ముందు నీకు పట్టకపోతే ఆమెకు కూడా పట్టదు, ముందు నువ్వు చక్క చేసుకో అన్నాను. దేవునికి స్తోత్రం. వెంటనే ఫోను పెట్టేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. నీవు దేవుని రాకడ కొరకు కనిపెట్టే ఈ సమయంలో నువ్వు ఎలాగున్నావు? ఇప్పుడు లోక సంబంధమైన వ్యవహారాల్లో, లోక ఆశల్లో, లోక కోరికల్లో, లోక కుతంత్రాల్లో తిరుగుతున్న నీ జీవితం ఇంకా పాత బ్రతుకు మారలేదు, పాత జీవితం మారలేదు. ఎవరన్నా నన్ను చూస్తారా, నేను ఎవరిని చూస్తానా, నేను అటు చూడనా ఇటు చూడనా, ఆ పద్ధతుల్లో మనం ఇక్కడికి రాకూడదు. ఇలాంటి కుతంత్ర క్రియల్లో ఉండి నువ్వు దేవుణ్ణి ఎక్కడ కనిపెడతావు? దేవుని కొరకు ఎప్పుడు ఆలోచన చేస్తావు నువ్వు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడైతే ఇలాంటి వాడు ఉంటాడో వాడు కనిపెట్టని దినములలో, దేవునికి స్తోత్రం, దేవుని కొరకు ఆలోచన చేయడు వీడు. ఈడంత వరకు నా లోక ఆశ, నా లోక కోరిక, నా లోక ఇదే అని ఈ ఆశల్లో, ఈ కోరికల్లో వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా, వీడు అనుకోనని గడియలోనే దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తాడంట. హల్లెలూయా, వేషధారణ జీవితం. పైకి మనం భక్తుల్లా కనబడతాం, కానీ అంతరంగము దోపు మోసంతో ఉంటది, అపవిత్రమైన జీవితంతో ఉంటది. ఇలాంటి వాడు దేవుని స్తోత్రం వేషధారకుడు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే దొంగోడేమో దొంగతనం చేయడానికి వస్తాడు, ఇంకా ఏంటి దేవునికి స్తోత్రం, వ్యభిచారం చేయడానికి వస్తాడు, జారత్వం చేయడానికి వస్తాడు, మోసగాడు మోసానికి వస్తాడు. రకరకాలుగా అసలు మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? ఏ ఉద్దేశంతో మనం ఇక్కడికి వస్తున్నాం? ఎవరిని రక్షించడానికి వస్తున్నాం? ఒకసారి ఇవన్నీ ఆలోచన ఒక దాసుడు జరిగిస్తే దేవునికి స్తోత్రం, ఆ దాసుడు ధన్యుడని వాక్యం చెప్తుంది. ఎవడైతే వాడు ఆలోచన లేకుండానే వచ్చి, మరి ఆలోచన లేకుండానే దైవత్వంలో నుంచి నశించి వెళ్ళిపోతున్నట్లయితే వాడు దేవుని స్తోత్రం నరికించబడడానికి వస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరము కూడా దయచేసి జాగ్రత్తగా దేవుని సమయాన్ని గమనించాలని వాక్యం మనతో చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు దేవుడి 25వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మీకు తెలియదు గనుక, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ సమయం నీకు తెలీదు. నువ్వు వేషధారకుడు లాగా, వేషధారణ లాగా ఇక్కడికి వచ్చినట్లయితే, నీ ఒకవేళ అనుకొని ఆ సమయంలో దేవుడు వస్తే నీ గతి ఏంటి? ఈరోజు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. రకరకాలుగా మనం ఈ స్థలంలోకి వచ్చాం. అయితే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు అనుకొనని గడియలో దేవుడు వస్తాడు గనక, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమవుతుంది అక్కడ? ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండేది. 10వ వచనంలో ఏముంది? వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడేమన్నాడు? వారు కొనబోవుచుండగా. ఎందుకు? దీపాలన్నీ ఆరిపోయాయి. ఎలా ఆరిపోయినాయో మొన్న మనం నేర్చుకున్నాం. నిన్నే అనుకుంటా మత్తు. ఏ రకాల మత్తుల్లో ఉన్నామో ఆ మత్తులను బట్టి ఆత్మీయ జీవితం మారిపోద్ది. మనం ఎప్పుడైతే లోక సంబంధమైన వ్యవహారాల్లోకి బయలుదేరతామో ఆటోమేటిక్గా మన దీపం మారిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ అంతిమ కాలాల్లో లోకము తట్టు చూడవద్దు, లోక ఆశల తట్టు చూడొద్దు. ఎందుకంటే ఎక్కడా సమాధానం లేదని రాత్రి మనతో చెప్తూ వచ్చాడు ఒక సహోదరి, మన శాంతి వాళ్ళ లెక్చరర్. ఆవిడ ఇంత క్రితం అప్పుడప్పుడు ఇక్కడ మన దగ్గరకు వస్తూ ఉండేది ఆవిడ. అయితే ఈ మధ్య ఎక్కడికి వెళ్తుందంటే మల్కాజ్గిరి వెళ్తుంది. శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినప్పటి నుంచి కొంచెం ఆవిడకి కూడా ఆశీర్వాదాలు బాగా వస్తున్నాయంట, ఆశీర్వాదాలు బాగా దొరుకుతున్నాయి. కాబట్టి ఆశీర్వాదాల కొరకు ఆమె పెడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే చాలా పాపం కష్టపడి వెళ్తా ఉంది. రాత్రి వచ్చింది మరలా నా దగ్గరికి. వాళ్ళ భర్త భార్య ఇద్దరు వచ్చారు. నిజంగా వాళ్ళని చూస్తే మరి కాసేపటికి ఏమన్నా మందించుకుని చచ్చిపోతారా అన్నంత బాధలో వచ్చారు ఇక్కడికి. అంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టేశారు. ఇక్కడ తందులు తినే స్థలానికి వచ్చారు. కరెక్ట్గా వాక్యం అదే అందుతుంది ఆడొచ్చేసరికి. దేవుడు ఏర్పాటు అది. దేవుడి ఏర్పాటులో వాళ్ళకి అదే వాక్యం అందుతా ఉంది. దేవునికి స్తోత్రం. చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. ఏంటి అని అంటే దేవునికి స్తోత్రం ప్రియులారా, తన అల్లుడు మంచోడు కాదు, తాగుబోతోడు, ఇంకా రకరకాల అన్ని మంచి, మళ్ళీ జాబ్ మాత్రం మంచిగానే ఉంది, అన్ని రకాలుగా భయంకరమైన వ్యక్తి అతను. అయితే దేవునికి స్తోత్రం. ఆ భయంకరమైన స్థితిలో ఈమె ఒక లెక్చరర్గా పనిచేస్తుంది. ఇద్దరికి పడలేదు. ఇక ఆమె కఠినమైన మనసు తెచ్చేసుకొని నాకు వద్దని చెప్పేసి వచ్చేసిందంట. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, నువ్వు మర్యాదగా వస్తావా రావా, లేకపోతే అటా ఇటా అని మొదలెట్టాడండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అనుకుంటా పరిగెత్తుకుంటూ, ప్రభు ఏమంటారు అని పరిగెత్తుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది అక్కడ దొరకలేదు ఆశీర్వాదాల దగ్గర. ఇది నువ్వు ఆశీర్వాదాలకు వెళ్తున్నావా, జుట్టు పీకించుకుంటావు, నడుమెరగొట్టించుకుంటావు. ఇది ఆశీర్వాదాల టైం కాదు, ఇదే టైము కాదు. ఇది ఇప్పుడు నువ్వు ఎదురు చూసే సమయం, రాకడ కొరకు ఎదురు చూసే సమయం. ఇంకా నేను దొంగతనమే చేస్తాను, ఇంకా నేను మర్డర్ క్రియలే చేస్తాను, ఇంకా నేను అదే జీవితం జీవిస్తానంటే ఇది ఆ జీవితం జీవించే సమయం కాదు. ఇది దేవుడు వచ్చే సమయం. ఈ కాలంలో అనేక మంది నాశనానికి వెళ్లే సమయం ఇది. అందుకే వాక్యం మనతో చెప్తుంది, నీ క్రియలు మార్చుకుని రా, నీ జీవితం మార్చుకుని రా, నీ బ్రతుకు మార్చుకుని రా. నువ్వు లోకంలో జీవించినట్టుగా జీవించడానికి ఇది సమయమో కాదు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు అదే మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభు అదే మాట్లాడుతున్నారు. నేను మొదటి నుంచి ఇదే స్థితిలో నేనున్నాను, ఇక ముందు కూడా ఇదే స్థితి నడుస్తానంటే ఇది నడవదిగా, నడవడానికి వీల్లేదు కూడా. అందుకని వాక్యం మనతో మరీ హెచ్చరిక చేస్తున్నది. ఏ గడియ, ఏ నిమిషం నువ్వు చచ్చిపోతావు, ఏ నిమిషంలో నువ్వు నాశనం అయిపోతావు. అదే సమయంలో చిన్నపిల్లని దేవుడు చూడాడు అంటున్నాడు. నాకెందుకు ఆత్మ చెప్తుంది, చిన్నపిల్లలని చూసేది కాదు, వాడి మరణ సమయం వస్తే ఎవడు వాడిని గంటలేడని చెప్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. నాకు ఆత్మ చెప్తుంది, ఈ మాట చెప్పు, ఈ మాట చెప్పు అంటున్నాడు. వెంటనే నేను ఆ మాట అనేసాను. దేవునికి స్తోత్రం ప్రియ. వాళ్ళ బాధలు కాదు, వేదన కాదు, అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు, పరిగెత్తుకుంటూ వచ్చారు. అందుకే సహోదరుడా, కోరి కష్టాలు తెచ్చుకోకు, కోరి శ్రమలు తీసుకురాకు, జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. ఎంతో మంది కోరి తెచ్చుకుంటారు, వద్దు అన్న పని చేసి సంతోషపడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. 21వ వచనం చూద్దాం. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు? అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి స్తోత్రం. ఈ కొంచెము దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. దేవుడు మనకిచ్చిన చిన్న పని, తొడవడం ఇచ్చాడు, కడగడం ఇచ్చాడు, వండడం ఇచ్చాడు, కోయటం ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడో దేవునిలో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు.
అంతేగాని ఆ పని మాని మరొక పనికి వెళ్ళావంటే నీవు పతనమైపోతావు, నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది. అందుకన్నాడు బడా మంచిది. ఈ సమయంలో నిజంగా ఈ యొక్క గొప్ప కార్యం ఎంతో మంది ఎందుకు పనికిరాని అన్యులే ఎదురు చూస్తున్నారు. 21 డిసెంబరు ఏమో 2012కి ఏమవుతుందో సైంటిస్టులు కూడా అదే మాట అంటున్నారు. ప్రతి ఒక్కరూ అదే ఆలోచన కలిగి ఉన్నారు, ఏం జరగబోతుందోనని. ఇప్పుడు మనం చూస్తుండగానే ఇరాన్లో కూడా పరిస్థితులు తారుమారైపోయినాయి, ఈజిప్ట్లో తారుమారైపోయినాయి, బెహ్రీన్లో మన వాళ్ళు ఉన్నారు కూడాను. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎంతో భయం కలుగుతుందంట. ఉంచరో ఎంతో కష్టపడి శ్రమపడి అప్పులు చేసుకుని ఏదో ఇంట్లో పని చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుందామని వెళ్ళేసరికి ఈ అప్పులు ఇంకా తీరలేదు. భయంకరమైన స్థితి భూమి మీద దేవుని స్తోత్రం ఆ యొక్క బెహ్రీన్, ఇరాన్, ఇరాకుల్లో వచ్చేసింది. ఈరోజు నా సహోదరుడా, చివరికి ఎలాంటి జీవితాలు రాబోతున్నాయో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. ఒక పక్కని మరణకరమైన రోగాలు వెంటాడుతున్నాయి. అందుకని మానవుడు భయపడతాడేమోనని దేవుడు ఎన్నో రకాలుగా హెచ్చరిక చేసి మాట్లాడి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకి ఇష్టం లేదు. అందుకే దేవుడి దినం మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బడా మంచి దాసుడా, నమ్మకమైన అంటున్నాడు. నమ్మకమైన దాసుడు చేయవలసిన పని ఏంటి? ఆయన వచ్చే సమయానికి తగిన ఆహారం పంచిపెట్టాలి. అదే నమ్మకత్వం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన వచ్చే సమయానికి నాకు ఇష్టమైన పద్ధతిలో నడుస్తాను, నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడతాను, నాకు ఇష్టమైనట్టుగా చేస్తానంటే కుదరదు. ఇందాక ఎవరో ఒక ఆమె చెబుతుంది 5,000 చిట్టేసిందంట, ఇంకో చోట ఇంకేదేసిందంట. ఇప్పుడు వాక్యం ఏంటంటే ఆమెలో భయం పుట్టింది. అరే 5,000 చిట్టేసాను, ఆ డబ్బులు ఇటు అవటలేదు, ఈ డబ్బులు ఇటు అవటలేదు, డబ్బు అన్నది పెద్ద సమస్య అయిపోయింది అనేసి ఇప్పుడు ఈ ఆలోచన చేస్తుంది. ఇంకోటి, ఒక యజమానునికి 2 యజమానులకి ఒకడు దాసుడుగా ఉండలేడు. 2 యజమానులు, అటు లోకానికి ఇటు దేవునికి, వాడు దాసుడుగా ఉండలేడు. ఒకవేళ అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ అమ్మాయికి అది అర్థమైంది ఏంటంటే, నేను ఈ 2 చిట్టీలేసి ఇటు దేవునిలో ఉండాలి అంటే నా వల్ల కావటం లేదు. కనుక వెంటనే అమ్మకు ఫోన్ చేస్తుంది. ఏమని? అమ్మా నీకు దండం, నేను ఆ చిట్టి కట్టను, నాకు వద్దు, ఏ భారం వద్దు, నేను ప్రభు కొరకు ఎదురు చూస్తాను, నువ్వు కట్టేసుకుని నువ్వు తీసేసుకోమని మా అమ్మతో చెప్తానండి. నాకు చాలా బాధగా ఉంది, నిజమే, నాకు ఒక భారం నన్ను వెంటాడుతుంది, నేను ఈ భారంలో నేను ఉండలేనని. హల్లెలూయా. ఇది అంతిమ కాలం ప్రియులారా. ఈ భారాన్ని మోసుకుంటూ జీవితాన్ని నడుపుతావేమో, వద్దు. నువ్వు సమాధాన పడిపోవాలి. ఇప్పుడు దేవునితో నువ్వు సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. ఎంతో మంది వాక్యము లేక, వాటిలో వాక్యం ఉండదు, వాక్యం ఉన్నట్టుగానే ఉంటాం, వాక్యం ఉండదు. అందుకే వీళ్ళలో కూడా ఏం లేదు. బుద్ధి లేని కన్యకల్లో 2వ వచనంలో చూడండి. వీరు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దేవునికి స్తోత్రం. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనోళ్ళు. ఈ బుద్ధి లేనోళ్ళు నూనె లేదంట వాళ్ళ దగ్గర, ఆత్మీయత లేదు, ఆత్మ సంబంధమైన క్రియలు లేవు వీళ్ళ దగ్గర, మత్తులో ఉన్నారు. అందుకనే సరిగ్గా దేవుడు వచ్చేసేసరికి ఏం చేయాలో వాడికి అర్థం కాలే. ఈ బుద్ధి లేనోళ్ళు ఆ కొనడానికి వెళ్ళేసరికి ప్రభు రాకడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకని ఇంకా మనము మరి బుద్ధి లేని వాళ్ళగా ఉండడానికి ఇది సమయమో కాదు. మనం చూసాం, 2 మంచం మీద ఉన్నప్పుడు, 2 మరి దేవునికి స్తోత్రం ఏ ప్రకారంగా తిరిగలు విసురుతున్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి అన్న సంగతిని గురించి మనం చూసాం. పొలంలో ఉండొచ్చు, కానీ దేవుని పనిలో లేకపోయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఇహ సంబంధమైన ఐహిక విచారాలు, ధనమోసం, ఇవన్నీ కూడా మానవుని బుద్ధి లేని వారిగా చేసి ఆ తర్వాత ఆ యొక్క సిద్ధిలలో ఉన్న నూనె ఏమైపోతుందంట? ఆరిపోతుంది. దేవుని స్తోత్రం, వెళ్ళిపోద్ది, అందులో నూనె ఉండదు. హల్లెలూయా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక పనికి నిర్ణయం చేసుకుని ఆ పని ప్రకారంగా దేవునిలో సాగడానికి ప్రయత్నం చేద్దాం. లూకా 12 అధ్యాయం 42-46 వచనాలు ఏముందో చూద్దాం. లూకా 12
ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరి ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారేమన్నాడు ఇక్కడ? ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు అని అడుగుతున్నాడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎవడు గృహ నిర్వాహకుడు? తగిన కాలంలో తగిన సమయానికి ఆహారము పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఇప్పుడు పంచిపెట్టవలసినది రాకడ. రాత్రి కూడా మనం చెప్తూ వచ్చాం, ఏ క్షణము నశించిపోతావో తెలీదు. ఇక్కడ వస్తావు, ఇక్కడ దేవుని మీద నీకు మనసు ఉండదు, వాక్యం మీద మనసు ఉండదు. ఆడు చూస్తున్నారో లేదో నాడు చూస్తావు, ఏడు చూస్తున్నా లేదు ఈడు చూస్తావు, ఆడు చూసుకుంటావు ఈడు చూసుకుంటావు. ఈ చూసుకుంటాకొచ్చావో లేకపోతే వాక్యం విని అది హృదయ అంతరంగంలో పెట్టుకుంటా, అరే ఇది ఎక్కడ చూస్తుందని ఇంకో నలుగురిని అంక చూడాలా? ఇవన్నీ పద్ధతులు ఎందుకు మనకి? ఇవన్నీ కూడా పనికిరావు మందిరాల్లో. ఇందుకు రావద్దు. మనం వచ్చేది ఎందుకు వస్తున్నాం? దేవుని వైపు చూసి ఆ రెండు చెవులతో దేవుని మాటలు విని అది హృదయాన్ని మార్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ మార్పు నాకు లేదంటే అసలు రాకపోయి ఇంట్లో పడుకుని శుభ్రంగా టీవీ పెట్టుకుంటే బోర్డు చూడొచ్చు. దేవునికి స్తోత్రం సహోదరి. అందుకే ఇది అంతిమ సమయంలో నువ్వేదో కోణాల్లో తిరుగుతా ఉంటే లాభం లేదని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకేమంటున్నాడు చూడు. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించు. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేస్తాడే పర్లేదు, మనం ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం, అలా తిరుగుదాం ఇలా తిరుగుదాం అని. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు ఉందలే అని కొంతమంది. ఇలా రకరకాల బుద్ధిహీనతతో, దేవునికి స్తోత్రం ప్రియులారా, అలాంటి స్థితిలో ఎవరైతే కొట్టడం, బాధ పెట్టడం, శ్రమ పెట్టడం, మనం ఇప్పుడు శ్రమ బాధ పెట్టేటటువంటి పరిస్థితిలో లేము. వాక్య నిమిత్తములో లోతులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే అపనమ్మకస్తులతో పెడుతున్నాడు వాళ్ళని. వాడు నమ్మకమైన దాసుడు కాదు. ఆలస్యం అవుతుందిలే, ఇంకా చాలా కాలం మనం ఉంటామేమో అని. అందుకనే ఖచ్చితంగా హెబ్రీ పత్రికలో ఖచ్చితంగా రాశాడు, ఆ దినము సమీపించుట మీరు చూచుచున్నది కొలది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరము బైబిల్లో చెప్పినట్టుగానే అన్ని సంగతులు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. భక్తిహీనుడు విపరీతంగా ప్రబలిపోయాడు. ఈ భక్తిహీనుడి యొక్క జీవితం భయంకరంగా ఉంది కనుక ఈ ఎక్కడ చూసినా భక్తిహీనులు విచ్చలవిడిగా ఉన్నారు. ఇప్పుడు నీతిమంతుని పరిస్థితి ఏంటి? ఆ సమయంలో నోవాహు ఏం చేశాడు? వాడను సిద్ధబాటు చేశాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందరి దగ్గరికి వెళ్ళారు, రండి రక్షణ వాడ కట్టుకుందాం రమ్మని వాడ సిద్ధబాటు కొరకు పిలిచాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే మనం వాడ సిద్ధబాటు చేస్తున్నామా లేకపోతే మన జీవితాన్ని సిద్ధబాటు చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేయండి. వాక్య ప్రకారమైన జీవితం మనలో కనబడకపోతే ఒకవేళ మన దేవుడు విడిచిపెట్టొచ్చు. అందుకే అన్నాడు, ఆ బుద్ధి లేనటువంటి ఆ దాసుని ఏం చేస్తున్నాడు? నరికి అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు మనము జాగ్రత్తగా సిద్ధబాటు కావాలని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడేం కాదులే, ఇంకా ఉందిలే, ఈ రోజు ఏం కాలేదుగా రేపొద్దున్న, రేపటికి నువ్వేమవుతావు నీకే తెలియదు. ఇప్పుడు అలాగే ఎంతో మంది చూస్తూ ఎగిరిపోతున్నారు. పోనీ దూరమోడు కాదు, మనకు దగ్గరే చూస్తున్నాం. మొన్నే హనుమాన్ నగర్ స్టోరీ చెప్పాను, ఈ రోజు ఇది. మొన్నేమో అంతకుముందు ఆ సిస్టర్ చెప్తే వాళ్ళ ఇంటి పక్క స్టోరీ చెప్పాను. దేవుని స్తోత్రం ప్రియులారా. ఎన్నో భయంకరంగా ఉన్నట్టున్నట్టే మనుషులు ఊడి వెళ్ళిపోతున్నారు. నువ్వు నేను ఎంతసేపు ఉంటామో మనకు తెలియదు కనుక ప్రతి నిమిషము సిద్ధంగా ఉండాలని వాక్యపూర్వకంగా దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 4:2 చూద్దాం.
మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండాలంటే దేవుడు చెప్పిన పని నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలంటే దేవునిలోని మనము వారిని తర్ఫీదు చేసి నడిపించాలి. దైవత్వాన్ని వారికి బోధిస్తూ దైవత్వంతో కొనసాగింప చేయాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యకము అని చెప్తున్నాడు. అవశ్యము, చాలా అవసరం అంట నమ్మకమైన. ఈ రోజు అలాంటి నమ్మకమైన వారు ఎవరు కూడా దేవుని దృష్టిలో కనబడుట లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా, కనబడుట లేదు. అందుకే దేవుడు బహు దుఃఖం కలిగి ఉన్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు కొట్టేస్తాడంట. అందుకే 17వ వచనంలో కూడా ఏముందో చూద్దాం. ఇందు నిమిత్తము నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి సంఘములో ఆయన ఎలా బోధిస్తున్నాడు అది మీకు జ్ఞాపకం చేస్తాడు. తిమోతిని పంపిస్తున్నాను, అసలు మిమ్మల్ని ఎలా నడిపించాలి, ఏ పద్ధతిలో నడిపించాలి అన్న దాని గురించి నేను బోధిస్తున్నాను. ఆ బోధ మీకు నేర్పించడానికి నేను తిమోతిని. అతను నమ్మకమైన వాడు తిమోతి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాంటి నమ్మకమైన దాసులు ఏరి సహోదరుడా సహోదరి, అలాంటి అపనమ్మకస్తులు దేవుని దృష్టికి ఇష్టం లేదు. ఆలస్యం అవుతుంది, ఏముంది, ఇంకేముందులే, ఇంకా మన జీవితంలో మనం ముందుకు సాగటం మంచిది అనుకుని ఈరోజు దేవుని సన్నిధిలో మనము తిరుగుబాటు కలిగి ఉన్నాం, విరోధ భావం కలిగి ఉన్నాం. అందుకని నమ్మకమైన వాడు లేడు అని వాక్యం చెప్తుంది. ఆయనకు ఒక్కడే ఒకడు తిమోతి నమ్మకమైన దాసుడుగా కనబడ్డాడు. అందుకే నమ్మకంగా ఉన్నందువల్ల తిమోతిని అక్కడ పంపించి ఈ ప్రకారంగా బోధ చేయమని తిమోతికి చెప్తున్నాడు. హల్లెలూయా. అసలు బోధ ఏంటి, దేని గురించి బోధ మనం చేసేది? అందుకే వాక్యం ఈరోజు మనతో మరీ పర్టికులర్గా మనల్ని హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం. కొలస్సీ 1:8 చూద్దాం. కొలస్సీలు 1:8. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవునికి స్తోత్రం. 7వ వచనం చూస్తే ఎవరితను? ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకముగానే ఉండాలి కానీ అపనమ్మకముగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఎవరినన్నా రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నాను. పంపించి నువ్వు వెళ్ళి అమ్మాయి పలానా సంగతి చెప్పిరా అంటాను. చెప్పిరా అన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ఆంటీ గారు ఇలాగా చెప్పమన్నారు అని చెప్తావా లేదా? దానికి ఇంకో 2 వేసి 3 వేసి 4 వేసి ఆంటీ గారు ఇలా చెప్పమన్నారు, దానికి ఇంక ఇలా చెప్పమన్నా అలా చెప్పమంటే అది నమ్మకమా? పరిచర్య అంటే ఏంటి? దైవత్వము కలిగి చేసేదే పరిచర్య, మరొకటి మాట్లాడేది పరిచర్య కాదు. దేవుని సన్నిధిలో ఏది నువ్వు వింటున్నావో, ఏది నువ్వు నేర్చుకుంటున్నావో, ఏది జరిగిస్తున్నావో అదే తప్ప రెండవది మధ్యలోకి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవది మధ్యలోకి రాకూడదు. ఎందుకంటే మనము ఒక విశ్వాసి దేని మీద నడుస్తున్నాడు? యేసు ప్రభు మీద నడుస్తున్నాడా? విశ్వాసం అంటేనే విశ్వాసం మీద నడుస్తున్నాడు. విశ్వాసం మీద నడిచే విశ్వాసి ఏం చేయాలి?
అందులోనే జవాబు ఉంది. విశ్వాసంలోనే సాగిపోవాలి. రెండవ మెట్టుకి వెళ్ళడానికి వీల్లేదు. రెండవ మెట్టుకు నువ్వు వెళ్ళావంటే నువ్వు విశ్వాసం కాదు. సరైన మార్గం నీలో లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను, మీ ఇన్స్టాల్మెంట్ గుడ్డలు కొనొద్దు అంటాను. ఎందుకు ఇన్స్టాల్మెంట్ బట్టలు కొంటావు? నీలో ఏం లేదు? విశ్వాసం లేదు. నీలో జీవపు డంబము. మనుషులకి కనబడాలన్న ఆలోచన చేత ఈ పద్ధతులు జరిగిస్తావు. ఇది జీవపు డంబం. ఇది విశ్వాసం కాదు. ఇన్స్టాల్మెంట్ అని విశ్వాస సంబంధమైనవి కాదు. దేవునికి స్తోత్రం. వాడు ఏదన్నా కావాలి అంటే ఏం చేయాలి? విశ్వాసి ఏం చేయాలి? ఉందా మీకు విశ్వాసం? అందుకే ఆఖరి దినాల్లో విశ్వాసం భూమి మీద ఉండదని చెప్తున్నాడు. వాడేదో దేని ద్వారా బతుకుతూ అదే సంపాదన చేసుకుని, ఇదే సంపాదన, ఇదే నా జీవితం, ఇదే నా సర్వం అనుకుని దాని మీద నడుస్తున్నాడు గనుక వీళ్ళలో ఏం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఇది మోసకాలం, భయంకరమైన మోసకాలం ఇది. ఈ మోసకాలంలో మీరు జాగ్రత్త పడకపోతే లాభం లేదు. ఒక పక్కని ఉరుముకుంటూ యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు, రేపు మనకేమవుతుందో మనకే తెలియని స్థితిలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ప్రతిరోజు దేవుని ఎడల నమ్మకముగా యథార్థంగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ విశ్వాసం మీద మనకి ఏదన్నా లేనప్పుడు వెంటనే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి నాకు ఇది అనుగ్రహించు. విశ్వాసి తాను బ్రతకవలసింది ఆఖరి దినాల్లో ఎలా బ్రతకాలి ఇది మనకు తెలియకపోతే అందుకే అన్నాడు, భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడిగా, దైవజనురాలుగా ఇప్పుడు నేర్పించవలసిన విశ్వాసం మీదే. రేపేమన్నా జరిగితే నీలో విశ్వాసం లేకపోతే నిష్ప్రయోజనమైన దాసుడివి, దాసురాలు అవుతావు. అందుకనే ప్రతి విషయానికి కూడా దేవుని స్తోత్రం ప్రియులారా, విశ్వాసం చాలా అవసరమని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 3:5 చూద్దాం. హెబ్రీ పత్రిక 3:5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమన్నాడు ఇక్కడ? ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లు అంటే మందిరం. దేవునికి స్తోత్రం. ఈ మందిరములో మనము నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనలో అపనమ్మకము కలిగించే ఏది కూడా మనలో ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఎలా నమ్మకంగా ఉంటావు? నమ్మకం అంటే ఏంటి మనం చూసాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని మీద ఆధారపడి జీవించటమే నమ్మకం. ఇప్పుడు నేను ఒక పని మనిషిని పెట్టుకున్నాను. ఒక పని మనిషి నా ఇంట్లో ఉంది. నమ్మకం గురించి మాట్లాడుతున్నాను. పని మనిషి నా ఇంట్లో ఉంటే నేను బయటికి వెళ్తే గబగబా లోనకు పని మనిషి వచ్చేసి అదేసుకుని ఇదేసుకుని తినేసేసింది అనుకుందాం, లేకపోతే కనపడ్డదల్లా తినేస్తుంది అనుకుందాం. ఇది నమ్మకస్తురాలా? ఏం చేయాలి పని మనిషి? ఈ పని మనిషి ఏం చేయాలి? నా ఇంట్లో పని మనిషి అమ్మా, నేను పని మనిషిని పెట్టుకున్నాను, నేను లేనప్పుడు అన్ని తినేస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేయాలి? అసలు పని మనిషి, నమ్మకమైన పని మనిషి ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలా? నేను వచ్చే వరకు, నేను పెట్టే వరకు అది ముట్టుకోకూడదు. అది నమ్మకం. ఒక నమ్మకం అంటే అదే. ఆ పని మనిషి నేను పెట్టే వరకు కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. అలాగే దేవుని దగ్గర పనిచేసే మనిషి ఎలా ఉండాలి? దేవునితో, దేవుని ఆలోచన చొప్పున నడవాలి, దేవుని చిత్తము చొప్పున నడవాలి. ప్రభువా, నా పక్షంలో నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి, నన్ను ఎలా నడిపిస్తావు నాయనని దేవుని దగ్గర ఆ ప్రకారంగా దేవుని సందులో నీకేదైనా కొరత కలిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు నీకేదైనా కొరత వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? అందుకే నీవు సిరికిని దేవునికిని దాసుడుగా ఉండలేవు. అది అన్యాయమైన సిరి. అందుకే నమ్మకం అనేది చాలా. నేను యథార్థవంతునని గుండె మీద చేసుకునేలా దర్జాగా చెప్పేస్తావు. ఎట్లా చెప్పగలుగుతావు? ఎన్నిసార్లు దేవుని నుంచి మనం తప్పించుకున్నాం, ఎన్నిసార్లు అపవిత్రమైన క్రియలు చేస్తాం,
ఇక్కడ చక్కగా కూర్చుంటావు, ఎలాగానే టీవీ పెట్టుకుని సినిమా చూస్తావు. నీవు నమ్మకమా? దేవుని ఇంట్లో నువ్వు నమ్మకస్తుడివా? నువ్వు నమ్మకస్తురాలివా? ఏదో దొరికితే పట్టుకుని వెళ్ళిపోతావు, అది నమ్మకమా? ఒకసారి పరీక్షించుకో. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆయన ప్రతి విషయం, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఇక్కడ 9 గంటలకి మీటింగ్ అమ్మా అంటే ఎన్ని గంటలకు వస్తావు? 10 గంటలకు వస్తావు. అది నమ్మకమా? కాదు. నమ్మకం అంటే అసలు ఏంటి? దేవుని ఇంట్లో నమ్మకం ఏంటి? నువ్వు చేసేది నమ్మకమైన పనేనా? అది దేవునికి ఇష్టమైన పనేనా? అది దేవుని ఆలోచనేనా? ఒకసారి పరీక్షించుకో. అందుకనే ఈనాటి జీవితాల్లో ఇలాంటి భయంకరమైన స్థితులు రావడానికి మూల కారణం. దేవుడు మొన్నే మాట్లాడాడు మనతోటి, నా అగ్ని మండుతుంది, నా ఉగ్రత భయంకరంగా ఉంది, ఎంత చెప్పినా మీరు జరిగించలేకపోతున్నారు, కనుక నా ఉగ్రతను తీర్చుకుంటానన్నాడు. సహోదరుడా, సహోదరి, దైవ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను బైబిల్ పట్టుకుని వెళ్ళటం దేవునికి ఇష్టమైన పని కాదు. ఎందుకు? ఆ వాక్యం నాలో లేదు. ఆ వాక్యం నాలో లేదు. ఆ వాక్యం నిజంగా నాలో ఉంటే నిజంగా నాకు బైబిల్తో పని కూడా లేదు. నాకు యథార్థత అన్నది నిజంగా నాకుంటే, ఇది మనుషులను మభ్య పెట్టడానికి, మోసగించడానికి. అందుకే అన్నీ ఉన్న ఆకు ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందంట. ఏమీ ఉండదు, ఎగిరెగిరి పడతాం. అందుకని వాక్యం మనతో ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఈనాడు భయంకరమైన, అందుకే ఈ ఆశలన్నీ చంపడానికే క్రైస్తవత్వం వచ్చింది. ఇలాంటి కోరికలు చంపడానికి అన్యత్వంలో ఉన్నప్పుడు మనం వాటిని ప్రేమించాం, వాటి వెంబడి వెళ్ళాం. ఇప్పుడు క్రైస్తవత్వానికి వచ్చాము కనుక ఇప్పుడు వాటి వెంబడి వెళ్ళడానికి వీల్లేదు, వాటి వైపు చూడడానికి మనకు అర్హత లేదు. నిజంగా ప్రియులారా, నిజమైన క్రైస్తవులు మనం కాదు. నిజమైన దైవత్వం మనలో లేదు. ఆయన ఇంటిలో మనం నమ్మకంగా లేము. మనం ఎవరినో చూస్తున్నాం, కానీ మనం సర్చ్ చేసుకోవడానికి, దేవుని తట్టు చూడాలని దేవుడు మనం కోరుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనిపెట్టడము అంటే అది జరిగే వరకు ఎదురు చూడటం, కనిపెట్టడం. ఎవరు వచ్చి అలాంటి మాట్లాడవద్దు నన్ను. ఇంకా నీ విశ్వాసము, నీ నిరీక్షణ అది జరిగే వరకు కూడా కనిపెట్టడమే. కనిపెట్టడం, కళ్ళు మూసేసుకుని ఏం చెప్పారు సిస్టర్, అందరు అలవాటైపోయారు బాగాను. ఇలా కళ్ళు మూసుకుని ప్రభు నాకేదో చూపిస్తుంది, అడ్డంగా అలాంటి పాస్ట్ల ముందు తన్ని. అసలు సహోదరుడా, జాగ్రత్త. వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించకపోతే సస్తావు. అందుకే వాక్యం మరీ మరీ హెచ్చరిక చేస్తుంది. ఆ సంఘటన జరిగే వరకు కూడా ప్రభు సన్నిధిలో మొర పెడుతూ కనిపెట్టాలని వాక్యం చెప్తుంది. అందుకే ఈ వీళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఒక్క గడియ నాతో మేలుకొని ఉండలేరా అంటున్నాడు. నాతో ఒక గడియ అంటున్నాడు. ఆయనతో కలిసి నువ్వు ఆయనతో ప్రార్థన చేసి ఆ సంగతి జరిగే వరకు కూడా నువ్వేం చేయాలి? వెయిట్ అండ్ సీ. అంటే అర్థం ఏంటి? నిలబడి చూడు. అప్పటికప్పుడే ఏమొచ్చేస్తుందో రోగం. మరి ఏం చెప్పాడండి నా గురించి, ఏమైనా చెప్పాడా అంటే వెంటనే. ఇలాంటి పద్ధతులు బాలేదు క్రైస్తవత్వానికి. అందుకనే చాలా మంది క్రైస్తవులు ఈరోజు మోసపోతున్నారు. మోసపోవడానికి మూల కారణం ఇదే. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం లూకా 16 అధ్యాయం 18వ వచనం చూద్దాం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడనాడిన దానిని వివాహము చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు. 18-13 లూకా సువార్త అయితే 16-18. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా,
ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను. దేవునికి స్తోత్రం. ఇక్కడ తగ్గింపు అనేది దైవజనునికి కావాలి. దేవునికి స్తోత్రం. తగ్గింపు. ఈ తగ్గింపు జీవితం మనిషికి లేకపోతే నష్టానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. నాకేం కొదువా, నేను ఎలాగా, ఆవిడేనా, నేను ఎలా చేయగలను, నేను అలా, ఈ పొగరు మాటలు మనకు పనికిరావు. ఆ యొక్క స్థితి చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే నాశనానికి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 7:24 చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నా మాటలు చొప్పున. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఎవరైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడవాలి, దేవుని మాట ప్రకారంగా నడవని ప్రతి ఒక్కడు కూడా ఎక్కడున్నాడంట? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వాడు ఉండడు, వాడు ఎక్కువ కాలం. ఆ గాలి కొట్టగానే అది పడిపోద్ది, అది కూలిపోద్ది, వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బండ మీద ఇల్లు కట్టుకున్న వాడైతేనేమో దేవుని మాటలు విని బుద్ధిమంతుని పోలినోడు. దేవుని మాట విని ఆ మాట నెరవేరే వరకు కూడా దేవునితో ఉంటాడు. ఇలాంటిది ఒక పెద్ద పెను తుఫాన్ వచ్చినా కూడా వానిని కదల్చజాలదు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు అలాగే నిలబడతాడు దాని మీద. ప్రభువా, ఎలాంటి శ్రమ వచ్చినా సరే నేనైతే కదల్చబడను, నీ సన్నిధిలో నేను అలాగే ఉంటానని మరి ఎదురు చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక బండ మీద కట్టబడినటువంటి గృహ నిర్వాహకుడిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీవు దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్కరము, ఈరోజు విశ్వాసులు అనుకున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన ఇంటిని కడుతున్నాం. ఆ ఇంటిని, ఆ ఇల్లు ఎవరు? ఆ ఇల్లు ఏసా నువ్వా? ఏసా నీ ఇల్లు? నువ్వు ఏసిల్లువా కాదా? నువ్వు ఏసిల్లువేనా? నీ ఇల్లు ఎవరిల్లు? ఏసిల్లు. ఏసింట్లో నువ్వు తప్పులు చేస్తే, ఏసింట్లో నువ్వు మోసం చేస్తుంటే, ఏసింట్లో నువ్వు అబద్ధాలు ఆడుతుంటే, ఏసింట్లో నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటే అది ఏమవుతుందంట? యథార్థమే కదా కాదా? ఇప్పుడు ఎంతమంది యథార్థులు ఉన్నారు? ఒకసారి చేయెత్తి హల్లెలూయా చెల్లించేద్దాం. నేను యథార్థవంతుడని చెప్పండి. ఎవరు కాదనేస్తున్నారు, తలకాయ తిప్పేస్తున్నాడు మన అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కాదు, మనం ఎవరు ఇంతవరకు కాదు. ఉచితమైన కృపతో నడుస్తుంటే ఏమనుకుంటున్నాం మనం? యథార్థవంతులమని. దేవునికి స్తోత్రం. నువ్వు లంచం తీసుకోనంత మాత్రాన యథార్థవంతుడివా? కాదు. వేరే రకాలైన క్రియలు ఉన్నాయి మన దగ్గర. నువ్వు అబద్ధాలు అన్నంత మాత్రాన యథార్థవంతుడివా? కాదు. వాడు చేద్దాం కూడా చెయ్యు. అందుకనే ఎవ్వరము యథార్థవంతులం కాదు. దేవునికి స్తోత్రం. నేను యథార్థవంతుడు అంటే అందుకంటే నేను పాపం చేయలేదని నీవు చెప్పుకొనుచున్నందువల్ల నీతో నాకు వ్యాజ్యము కలిగింది అంటున్నాడు. నేను అందుకే అన్నాడు, ఆ పాపం చేయనోడు మొట్టమొదట రాయి అయ్యిండు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదట రాయి ఆ పాపం చేయనోడు అయ్యిండు అంటున్నాడు. ఎందుకన్నాడు? రాయి అంటే ఏంటి? మాటలు విసరడం. మాటలు విసురుతా ఉంటాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ పాపము చేయలేదని చెప్పినప్పుడు నువ్వు చేయాలి పని. మనం అదే పాపంలో ఉండి ఇతరులకు మన నీతి బోధిస్తే లాభము లేదు. అందుకే దేవుని వాక్యం మనతో నిక్కచ్చిగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూడండి 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 10:16. ఇదిగో
మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక, నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండండి. దేవుని స్తోత్రం. ఎవరైతే సేవ చేస్తామో అనుకుంటున్నామో వాళ్ళందరం కూడా పాము లాంటి వివేకము. పాము చిన్న శబ్దం వచ్చేసరికి ఏమైపోద్దో తెలుసా? మళ్ళా మనుషులకి కనబడదు. అంటే ఒక పాప విషయములో మనం ఎట్లుండాలంట? పాములాగా. అంటే ఆ పాపము మనకి కనబడకుండానే మనం తప్పించుకుని వెళ్ళిపోవాలట. దేవునికి స్తోత్రం. అలాంటి వివేకం ఉండాలి. వివేకం అంటే ఎంత? అందుకంటాడు, వివేకము లేని సుందరమైన స్త్రీ పంది ముక్కునున్న బంగారికం. దానికి వివేకం ఉండదు, గుడ్డిదానిలాగా వెళ్ళిపోతానే ఉంటది. అయ్యో ఏందో ఏంటి ఇలాగ వెళ్తున్నాను పిచ్చోనా. అదొక సంఘము. స్త్రీ అనేది ఒక సంఘము. సంఘ పద్ధతులు ఇవి, సంఘ బుద్ధులు ఇవి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ అవివేకమైనటువంటి ఇలాంటి జీవితము మనకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. చాలా జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. జ్ఞానం చాలా అవసరం. ఒకప్పుడు చిన్నప్పుడు నన్ను అందరూ పిచ్చిదనేవారు. ఎందుకంటే లోక జ్ఞానమే తెలియదు నాకు, ఈ లౌకికం ఎక్కువ తెలియదు నాకు. లౌకికంగా మాట్లాడటం కూడా చేతరాదు నాకు. వాక్య ప్రకారంగా మాత్రం దుంచేస్తాను, ఎవరిని నిలబడినేవాను. ఆ దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. అది కూడా ఆయన నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఈ స్వార్థ బోధించి నన్ను మీ ముందు నిలబట్టి ఈరోజు నేను ఒక దేవునికి స్తోత్రం ఒక జ్ఞానవంతురాలు లిస్టుకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం ప్రియుల. పిచ్చిది అన్నారు. మొన్న వచ్చినప్పుడు అందరూ అన్నాయి, బాబు ఎంత తెలివిగలది, ఎంత జ్ఞానవంతురాలు, ఎంత ఇది అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, అరే అప్పుడు నన్ను పిచ్చిది అన్నారు కదా అని. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎంత జ్ఞానవంతురాలు అన్న మాట ఇప్పుడు అందరూ మాట్లాడేళ్ళారు. మొన్న నా బంధువులు, నా ప్రియులు, నా వాళ్ళందరూ ఎంత జ్ఞానవంతురాలు, ఎంత జ్ఞానంతో నడుపుతుంది, ఎంత జ్ఞానం అన్నారు. సంగమా, వివేకము కలిగిన జీవితం కావాలి. పాపాన్ని చూసి అజ్ఞానత్వంతో పరిగెడితే నువ్వు పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటి దానివి. పాపానికి వెంటనే తప్పించుకోవాలి. దాని కొరకు చెయ్యి వగ్గకూడదు, దాని కొరకు శరీరం వగ్గకు. చాలా అసహ్యం అది. అందుకని చాలా జాగ్రత్త. పావురము వంటి నిష్కపటం. నీ హృదయంలో ఏ మాత్రం కూడా కపటం కనబడనివ్వకు. కక్ష, పగ, ద్వేషం ఇవన్నీ పెట్టుకుని హృదయ అంతరంగంలో జీవించకు. అందుకే పరిశుద్ధాత్మ కావాలి అంటాం. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఈ స్థితిలో నడుస్తారు. పరిశుద్ధాత్మ ఉంటే వీళ్ళకి పగుండదు. టక అంటారు, వెళ్ళిపోతారు అంతే. వీళ్ళకి ఏముండదు, లోన అసలు పగన్నదే కనపడదు వీళ్ళకి. అందుకే దేవుడు అంత మంచి ఆత్మనిచ్చాడు మనకి. ఏదన్నా ఉంటే కట్ చేయటం, వెళ్ళిపోవడం పని అంతే. అది పరిశుద్ధాత్మ లక్షణాలు. మళ్ళీ దాని గురించి ఇంకా మాట్లాడవలసిన అవసరం ఉండదు. అందుకే మనకెంత అవసరమో. పరిశుద్ధాత్మ కానీ లేకపోతే నువ్వు చేసిన పాపం అలాగే ఉంటుంది, మత్సలాగా. నువ్వు ఒకవేళ రక్షించబడ్డా, బాప్తిసం తీసుకున్నా కూడా అది మచ్చలాగే ఉంటుంది. ఇది నిజంగా నీ మీద పరిశుద్ధ అగ్ని వచ్చినప్పుడు ఆ అగ్ని ఏం చేస్తుందంటే ఈ మచ్చని కాల్చేస్తుంది. ఇది కాల్చేస్తే ఇక నీ మీద ఆ మచ్చ కనబడదు. ఎంత చూద్దామని ఆ మచ్చ కనబడదు. లేకపోతే ఆ మచ్చ అలాగే ఉంటుంది. అందుకే అంటున్నాడు, మచ్చైనను, మరకైనను, ముడతైనను, కళంకమైనను, అవినీతి అయినను ఇవి దేవుని దగ్గరికి రావు. దేవుని రాజ్యానికే సమీపించలేడు. అలాంటప్పుడు ఏం ప్రయోజనం? కష్టపడి శ్రమపడి మన మనసును మార్చుకుని వస్తున్నాం ఇక్కడికి. కానీ దగ్గర 16 దినాల నుంచి కొట్టిన దెబ్బ కొడుతున్నాడు. అంతేనా? మరి ఏమన్నా మార్పు ఉందంటావా మనకి? మళ్ళా మొదటి జీవితమే అయిపోయింది. అలవాటు అయిపోయాం. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వాక్యంతో అయిపోతుంది మనకి. కానీ నా పని నేను చేసుకెళ్తాను. వాళ్ళు వినకపోయినను నీవైతే చెప్పాల్సింది చెప్పేసి ఎన్నే వినకపోని, వాళ్ళ కర్మ పోని
నీకెందుకు అంటాడు. నీ మీద నేను నేరారోపణ చేయకుండా మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా చూడండి, యోహాను రాసిన సువార్త 13:17 చూద్దాం. యోహాను 13:17. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఇవన్నీ మీకు తెలుసు కనుక వీటిని చెయ్యండి అంటున్నాడు. వీటిని చేస్తేనే మీరు ధన్యతలోకి వస్తారు. వీటిని చెయ్యకపోతే మీరు ధన్యులు కాచాలారు. దేవునికి స్తోత్రం. నువ్వు చెయ్యకుండా ఇక్కడికి రావటం వల్ల ప్రయోజనం లేదన్నాను. 10 మంది ఉంటే సరిగ్గా సరిపోతారు. మంచిగా మాట విని జాగ్రత్తగా మాట ప్రకారంగా నడిచినటువంటి 10 మంది అయితే చాలు. తృప్తిగా అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసుకుని సంతోషంగా వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడిది అక్కడ ఏంటేంటో ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఈ కథలు పూసుకుని ఆ చెడంతా కలుపుకొని మళ్ళా వచ్చి మందిరంలో కూర్చొని ఆ చెడంతా తాగడానికి తినడానికి మళ్ళీ ఇక్కడికి వస్తాం. చవగానే ఎప్పుడు అవుతుందో చూస్తాం అంతే. చకచక మరి చర్చ దగ్గరే కనపడతారు, మళ్ళీ ఇంకెక్కడే కనపడరా అని పరిగెత్తుకుంటూ పోతాం. ఓమే అక్క, ఓమే చెల్లె, ఇది చూసా అది చూసా ఇది చూసా అయిపోయింది. ఇది కాదమ్మా. విన్న వాక్యం ప్రకారంగా మనము నడవడానికి ప్రయత్నం చేద్దాం. చెయ్యండి. దేవునికి స్తోత్రం. అది ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందడానికి మొట్టమొదటి అర్హత ఏంటో చూసుకోండి. అది గంటలు, సంవత్సరాలు, యుగాలు పట్టదు. నేను చెప్పాను కదా, దిట్టంగా మా ఇంటి దగ్గర తిన్నాను, వచ్చాను. ఆమె అన్నది ఇప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు పొందుతున్నావా అంది. వచ్చింది మా ఇంట్లో. 1 సెకండ్లోనే నాకు దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. దానికి ఉపవాసం చేయలేదు. అసలు పరిశుద్ధాత్మ అంటేనేమో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. అదే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రకటన 16:15 చూడండి. హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అనే చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందువలన జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు తన వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వస్త్రం మీదకి లోక సంబంధమైనది ఏది కూడా రావడానికి వీల్లేదు. ఈ లోక సంబంధం అంతా శరీరాశ, నేత్రాశ, జోపుడంబం. ఇవి దేవుని నుండి పుట్టినవి కాదు, ఇహ సంబంధమైనవి. వీటి ద్వారా ఒకవేళ ఈ వ్యక్తి ప్రజలను నడిపించినట్లయితే వాడు దేవుని దృష్టిలో నమ్మకస్తుడు కాదు. కనిపెట్టండి. దేవుని స్తోత్రం ప్రియులారా. వాక్యం అంతా ముద్దేసి చూడండి అంతే. అందుకనే సరి అయిన గృహ నిర్వాహకుడు ఎవడు అంటున్నాడు. ఎవడు సరి అయిన గృహ నిర్వాహకుడు? దేవునికి స్తోత్రం. ఈ వస్త్రాన్ని జాగ్రత్తగా వారి నుండి కాపాడబడాలి. మనం వారిని కాపాడాలి. ఒక విశ్వాస జీవితంలో వారిని నడిపించాలి మనం. దేవునికి స్తోత్రం. వారిని విశ్వాసహీనులుగా మనం ఎప్పుడైతే చేశామో ఆనాడు దేవుని దృష్టిలో మనము అబద్ధికులం అవుతాం. ఆయన వచ్చిన సమయంలో మనం నరికించబోతున్నానని చెప్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 3:1 చూద్దాం. 3:1 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెడతాను. చూడండి, ఫస్ట్ జయింపు కావాలి. ప్రతి దాని మీద జయ జీవితం కావాలి. ప్రతి దాన్ని జయించాలి. ఎందుకంటే మనం జయించకుండానే ఇవన్నీ కూడా మన మీద పడతాయి. ఇహ సంబంధమైన ప్రతిదీ మన మీదకి వస్తుంది. ప్రతి ఆశ మన దగ్గరికి వస్తుంది. ప్రతి కోరిక మన దగ్గరికి వస్తుంది. ఆ బండి మీద బట్టలు వెళ్ళిపోతుంటే టక్కు మన చూపు ఎక్కడికి వెళ్ళిపోద్ది? బండి మీదకి వెళ్ళిపోద్ది. అక్కడ ఉన్నటువంటి ఆ చీరల మీద మనసు సాగదు. ఇంకా
అందులో ఏదో ఒక దాన్ని చూపిస్తుంది సాతాను. నిజంగా అది నీకు ఇష్టం అనుకో, అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? వెంటనే డబ్బులు తీసుకుని పక్కింటి వాళ్ళ దగ్గర కొనేసుకోవాలి. అప్పుడు నువ్వు జయించినట్టే. ఎందుకంటే మరి కొనేసుకున్నావు కదా. హల్లెలూయా. అది నీకు కనబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని వెంటనే నీ కళ్ళు తిప్పుతావా, మళ్ళీ అటే పెడతావా? ఒకసారి ఆలోచించండి. ఇదంతా మోసం, చాలా మోసకృత్యాలు బయలుదేరినాయి. ఈరోజు పక్కనున్న వాడిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం మనం. దొంగలు, మోసగాళ్ళు, అక్రమస్తులు, మర్డరర్స్, అంత ఘోరమైన స్థితి. చివరికి వాడు కూడా అలాగే మర్డర్ చేయబడతాడు ఒకరోజు. తెలుసా మీకు? ఆడు అనేక మందిని చంపుతాడు, వెనక ఆడు కూడా అలాగే చేస్తాడు. ఎందుకంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే నాశనం అవుతాడు. ఏ క్రియ పట్టుకుంటాడో ఆ క్రియ నాశనం చేసేద్దంటే వాళ్ళని. ఏది మనం పట్టుకుని నడుస్తామో అదే మనం నాశనం చేద్ది. ఏ ఆశతో మనం బయలుదేరుతాం అదే ఆశ మనల్ని నాశనం చేసేస్తుంది. అందుకే వాక్యం ఎప్పుడు చెప్తుంది, దాన్ని జయించు 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 అని చెప్తుంది. దేవుని స్తోత్రం. మనలో జయ జీవితం కావాలి. దేవునికి స్తోత్రం. జయించువాడు ఎలా ఉన్నాడంట? నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం. దేవుని సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అంటే భూలోకంలో నువ్వు దేనిని ఆశించడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవెప్పుడైతే ఆశకు వెళ్ళావో నీవు దురాశకు వెళ్ళి ఆఖరికి నాశనం అయిపోతావు. ఎంత ఘోరమైన దినాల మధ్య మనం ఉన్నామంటే కాసేపటికి ఏమవుతుందో మనకి తెలీదు. ఇప్పుడు చూడండి, పాపం ఆ ఆశీర్వాదాలు 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 అని వెళ్ళిపోయింది అక్కడికి. ఎన్నిసార్లు శాంతి రండి, అది తప్పండి, రండి అంటే కూడా ఆమె రాలే. ఎలాగొచ్చింది ఇప్పుడు? అందుకే సహోదరి సహోదరుడా, ఈరోజు ఆశను చంపుకునే రోజులు. ప్రతి ఆశ చంపుకోవాలి. నీకెన్నో కోరికలు వస్తాయి, కోరికలన్నీ చంపుకోవాలి. ఈరోజు కూర లేకపోతే గెంజేసి తింటే తప్పేమీ లేదు. నీతిగా గెంజేసుకు తిందాం. నాకు కూర లేదు కదా అని ఇంకెక్కడికో ఏదో చేద్దామా? చేయడానికి వీల్లేదు. ఆశలన్నీ చంపుకోవాలి. పక్కింటోళ్ళది కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేయి. ప్రభువా, నా అవసరత తీర్చిన ఆయన నా పక్షంలో జ్ఞాపకం చేసుకో తండ్రి అని. ఇప్పుడు ఆ విశ్వాసాలు లేవు. ఆ విశ్వాసం ఏముందమ్మా? కనిపెట్టేస్తే పైనుంచి ఒక ఆత్మ వచ్చేద్దా, ఆత్మ వచ్చి చెప్పేద్దని. ఆత్మ ఏం చెప్తుందంటే, నా కుమారి, నా కుమారుడా, నీకు చాలా డబ్బు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కుమారుడా. అయితే ఎలాగొస్తుంది? ఏమండి లాటరీ వేస్తారా? చాలా డబ్బు వస్తుందని దేవుడు నాతో మాట్లాడాడు. బహుశా లాటరీ వేస్తే డబ్బు వస్తుంది అనుకుంటా అంట. లాటరీ వేసాడు, లాటరీలో డబ్బులు వచ్చేసాయి. చూసారా? లాటరీలో డబ్బులు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది? నా కుమారుడా, నీకు బోల్ డబ్బులు వస్తాయంది. ఇక్కడ లాటరీలో డబ్బు వచ్చేసింది, మంచిదే. డబ్బు తీసుకున్నాడు, అవతలికి వెళ్ళాడు, పోలీసు వచ్చాడు, పట్టుకున్నాడు. ఏందమ్మా ఏంటంటే, ఏందయ్యా అదేంటి దొంగ పని చేసావేటి, ఆ దొంగ పద్ధతి ఏంటి అంటాడు. ఏంటి అక్కడ లాటరీయా నా గేటరీయా, అడు దొంగోడు అంటాడు. అప్పుడు మనల్ని అందరినీ వేసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. కనుక ఈరోజు ఇవి నువ్వు జయించాలి. ఈ ఆశలు నువ్వు జయిస్తేనే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. ఆశ జయించకపోతే నాశనానికి వెళ్తావు. అదే ఈరోజు ఒక దైవజనుడిగా సమయ కాలంలో నువ్వు అందించవలసిన వాక్యము దేవుని మీద ఆధారపడటం. ఇప్పుడు మనం ఆధారపడవలసింది దేవుని మీద, మనుషుల మీద కాదు. అందుకే వాక్యం మనతో మరి ఒక ఆవిడ ఫోన్ చేసి నాతో చెప్తుంది, అమ్మా ఒక ఆవిడ ఎటు వెళ్తే నా పరువు అంతా తీసేస్తుందమ్మా, కొద్ది ప్రార్థన చెయ్యమ్మా అంది. ఎందుకమ్మా అన్నాను. 100 రూపాయలు అప్పు తెచ్చుకున్నానమ్మా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా పిలిచి తిడుతుందమ్మా, భయంకరంగా తిట్టకుండా ప్రార్థన చెయ్యమ్మా. ఇది నేనే చెయ్యాలా? అవును, నాకు చెప్పినయే నేను మీతో చెప్తున్నాను. నాకు ఇది కల్పితం కాదు, నిజం చెప్తున్నాను. లాటరీ అన్నది కూడా ఉట్టిదేది, అది కల్పితం.
ఆడి పాపం ఎవడో ఆ దొంగోడు అంటాడు, ఆ డబ్బు దీని చేతిలో పెట్టాడు, ఆడు పారిపోయాడు. నీకు లాటరీ వచ్చిందని. ఇక్కడ ప్రవచనం ఏమొచ్చింది? అది దొంగ ప్రవచనం, అబద్ధం. అది నాకు ఫోన్ చేసి చెప్తుంటే నేను, అమ్మ పోలీసుడు అట్టుకెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చెయ్యమ్మా అంది. హల్లెలూయా. అన్నిటికీ నేనే ప్రార్థన. నువ్వు అప్పు చేయమని చెప్పానా నేను? లేకపోతే నువ్వు ఏదైనా లాటరీ కొట్టుకోమన్నానా? ఇవన్నీ నేనే చెప్పానా? నాకే ప్రార్థన. నాకు అసలే టైం లేక సగం సత్తున్నాను. బయట వచ్చినోడితో మాట్లాడాలి, ఇంట్లో వచ్చిన ఫోన్ చూసుకోవాలి. ఎంత నేడం నేను మాత్రం. కనుక ఇవన్నీ మానేయండి, మీకు దండం పెడతాను. అప్పులు చేయకుండా మోకాళ్ళని ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేయగానే దేవుడు మా పక్కింటి ఆవిడ కూరగాయలు అట్టుకొచ్చింది, దేవునికి మహిమ కలుగాకని సాక్ష్యం చెప్పండి, నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఘోరం. ఇవన్నీ నాకు వచ్చే ఫోన్స్, నాకు వచ్చే విధానాలు మీకు చూపిస్తున్నాను. ఇందులో ఎస్డీలేమీ లేవమ్మా, అన్ని కరెక్టే. ఎస్డీ చెప్తే ఉన్నాడు ఇక్కడే, ఇంటి కిందే ఉన్నాను నేను. ఏది ఎస్డీ ఉండదు మా ఇంట్లో. ఉన్నాయి ఉన్నట్టుగానే మీకు చెప్తున్నాను. నాకని మా ఆయనని దాచుకోను, మా పిల్లలని దాచుకోను, అవన్నీ దాచుకునే అవసరం కూడా లేదు. నాది కూడా దాచుకోను. ఎందుకంటే దాచుకునే అవసరం ఏం లేదు, ఎక్కడ దాగబడే విషయం ఏమీ ఉండదు. అన్ని పబ్లిక్గానే వస్తాయి ఒకరోజు. అంతకన్నా విపరీతంగా రావచ్చేమో. అందుకని వాక్యపూర్వకంగా దేవునికి స్తోత్రం. ఏ దాసుడైతే తగిన కాలము తగిన సమయంలో ఆహారం పెట్టుట ఆ దేవుడు కనుగొంటున్నాడు, ఆ దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అటువంటి దాసుని దేవుడు ఘనపరచబోతున్నాడు. ఒకవేళ అలా కాకుండా ప్రజలను భయంకరమైన హింసల్లోకి నడిపించి, ఇరుకు ఇబ్బందుల్లో కొట్టబడి బాధించబడి ఆ స్థితిలో ఒకవేళ మనం నడిపించినట్లయితే ఆయన వచ్చిన సమయంలో వీడిని నరికిస్తానని చెప్తున్నాడు. కనుక ఉన్న దానితో మనం ఏం చేయాలంట? ఎంతమందికి ఉందో తృప్తి? ఉందా మనకి తృప్తి? ఉన్న దానిలో తృప్తి. ఆ తృప్తి కలిగి ఉంటే మనకి ఇంకా తృప్తి. 10 రూపాయలు ఉంటే 10 రూపాయలోనే అప్పులు చేస్తున్నారు కదా, అప్పులు త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, ఈ అప్పులు నేను తీర్చేయాలి, అప్పులు మాత్రం నాకు ఉంచకు, నేను రాకడ సమయంకి నేను ఫ్రీ అవ్వాలి. ఒకవేళ నేను స్వతంత్రం లేకపోతే పడిపోతానేమో. ఈ అప్పులు అనేటటువంటి ఇరుకులో నేను ఉన్నట్లయితే నేను నాశనం అవుతానేమో. అందుకనే ప్రతి ఒక్కరం కూడా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ అంతిమ కాలంలో నాకేది ఉండనివ్వకు, నీ రాకడకి నేను సిద్ధంగా ఉండాలి. ఒకవేళ రాకడ కాకపోయినా పోకడైతే ఎప్పుడుందో తెలియదు. చూసాం కదా, 8వ క్లాస్ చదివే అమ్మాయి పాపం తల తిరుగుతుందంది, వామిటింగ్ చేసుకుంది. ఏ హాస్పిటల్లో మేము తీసుకోమన్నారు. ఆఖరికి ఉస్మానియాలో చనిపోయింది వాళ్ళ సమాధి. అందుకనే మనందరము కూడా ప్రభు వైపు తిరిగి జాగ్రత్త పడదాం. అందరం కూడా మోకరిద్దాం.